హలో వ్యూవర్స్, ఇప్పుడు మనము సంఖ్యా వ్యవస్థలోని మూడో భాగాన్ని చూద్దాం. ఈ మూడో భాగంలో మనము శేషాలను ఎలా కనుక్కోవడము అనే దాని గురించి చూద్దాము. సో మొదటగా శేషము, దానికి సంబంధించిన పదాలు మనము మొదటగా నేర్చుకుందాం. సో ఏదైనా ఒక రెండంకెల సంఖ్యని మొదటగా మనం తీసుకుందాం. నేను 63ను తీసుకుంటున్నాను. దీనిని మనము 8 చే భాగించినప్పుడు 8 7 56 7 శేషంగా వస్తుంది. సో ఇప్పుడు దీనిని మనం భాగాఫలమని, ఈ మిగిలిన సంఖ్యను మనం శేషమని, మనము దీనిని భాగించడానికి ఉపయోగించిన సంఖ్యను విభాజకము అని, ఈ భాగించిన సంఖ్యను విభాజ్యము అని అంటాము. సో మనకు ఇచ్చిన నెంబరు మళ్ళీ రావడానికి మనము విభాజకాన్ని భాగాఫలంతో గుణించి దీనికి శేషాన్ని మరలా జత చేయాలి. ఈ విధంగా చేసినట్టయితే మనకు 56 + 7 63 వచ్చును. సో దీనినే మనము ఇంగ్లీష్లో కోషెంట్ అని, విభాజ్యాన్ని డివిడెండ్ అని, విభాజకంని డివైజర్ అని, శేషాన్ని రిమైండర్ అని అంటాము. ఇక్కడ రిమైండర్ని మనము స్మాల్ ఆర్తోని, భాగాఫలంను మనము క్యూతోని, డివిడెండ్ని క్యాపిటల్ డీతోని, విభాజకంని స్మాల్ డీతోని సూచించినట్లయితే మనకు డివిజన్ యొక్క రూలు వస్తుంది. అనగా మనకు వచ్చిన డివిడెండు అనేది డివైజరు ని కోషెంట్తో గుణించి మనము రిమైండర్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మన డివైజరు డివిడెండ్ కన్నా ఎక్కువ ఉన్నట్టయితే, అనగా మన విభాజ్యము కన్నా ఎక్కువ ఉన్నట్టయితే మనము 12ని 14 చేత భాగించదలిచినట్లయితే 12 14 చే 14 కన్నా తక్కువ ఉన్న కారణం వల్ల మనము 12ను శేషంగా తీసుకుంటాము. సో మనం గుర్తుంచుకోవాల్సిన అంశము, ఒకవేళ మన విభాజకము అనేది విభాజ్యము కన్నా ఎక్కువ ఉన్నచో ఆ విభాజ్యమునే మనము శేషంగా తీసుకోవాలి. ఇది శేషం యొక్క బేసిక్ రూల్. 8 × 9 × 10 యొక్క లబ్ధాన్ని మనము 7 చే భాగించినప్పుడు వచ్చు శేషం ఎంత అని కనుగొందాము. 8 × 9 × 10ని 7 చే మనం భాగించినప్పుడు 8 × 9 అనేది 72, 72 × 10 అనేది 720. 720ని మొదటగా మనము 7 చే భాగించినట్లయితే 20, 7 2 14. సో ఇది 6గా వచ్చును. సో మనకు వచ్చిన శేషం 6. బట్ మనకు ఇదే శేషాన్ని సులభంగా కనుగొనే పద్ధతి ఏంటనగా, ప్రతి సంఖ్యను మీరు 7తోని డివైడ్ చేసి శేషాన్ని మొదటగా కనుగొనండి. అనగా 8ని మీరు 7తోని భాగించగా వచ్చు శేషం 1, అదేవిధంగా మీరు 9ని 7 చే భాగించగా వచ్చు శేషం 2, అదేవిధంగా మీరు 10ని 7 చే భాగించగా వచ్చు శేషం 3. సో మనకు మొత్తంగా వచ్చు శేషము 1 × 2 × 3 అనగా 6. సో దీనిని మనకు
లబ్ధము చేసి శేషమును కనుక్కోవాల్సిన అవసరము ఉండదు. సో ఒక నెంబర్లను మనకు లబ్ధంలో ఇచ్చినప్పుడు మనము వాటి శేషాలను లబ్ధం చేసి మొత్తంగా వచ్చే శేషంని కనుక్కోవచ్చు. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చూసినట్టయితే 9 × 10 × 11ని మనం 7చే భాగించగా వచ్చు శేషాన్ని కనుక్కుందాం. సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా మనం చేసినట్టయితే 9ని మనం 7చే భాగించినప్పుడు వచ్చు శేషం 2, 10ని మనం 7చే భాగించినప్పుడు వచ్చు శేషం 3, 11ను మనం 7చే భాగించినప్పుడు వచ్చు శేషం 4. సో ఈ విధంగా మనం రాసుకున్నప్పుడు 4 ముళ్ళ 6, 2 ముళ్ళ 6, 6 నాళ్ళ 24. సో మనకు శేషం 24 వచ్చును. కానీ మనము ఒక సంఖ్యను 7చే భాగించినప్పుడు శేషము ఎల్లప్పుడూ 7 కన్నా తక్కువ ఉండాలి. అనగా 24 శేషం అనేది మనకు తీసుకోలేని సంఖ్య. సో ఇప్పుడు ఈ 24ని మరల 7చే భాగించి చివరగా 3 శేషం వచ్చింది. అనగా ఎప్పుడు కానీ మనము ఒక సంఖ్యచే భాగించినప్పుడు దాని యొక్క శేషం ఆ సంఖ్య కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ మనకు ఒకసారి భాగించినప్పుడు 24 వచ్చింది. కానీ దీనిని మరల మనం 7చే భాగించి చివరగా వచ్చిన శేషాన్ని తీసుకోవాలి. మనకు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే శేషం అనేది ఎల్లప్పుడూ మన విభాజకము కన్నా తక్కువగా ఉండేలా మనము చూసుకోవాలి. సో ఈ కాన్సెప్ట్ పైనే మనము క్వశ్చన్స్ చూసినట్టయితే 14,414 ఇంటూ 14,416 ఇంటూ 14,418ను 14 చేత భాగించినప్పుడు వచ్చు శేషం ఎంత? మొదటగా ఇచ్చిన లబ్ధాన్ని చూసి ఆ లబ్ధాన్ని ఇచ్చట రాసుకోండి. ఇప్పుడు మనం ఈ లబ్ధంలోని సంఖ్యలను గమనించినట్టయితే ప్రతి సంఖ్యలో ప్రతి 2 సంఖ్యలకు మధ్య భేదం 2గా ఇవ్వబడింది. ఈ లబ్ధాన్ని మొదటగా మనము మొదటి సంఖ్య తీసుకొని దీనిని మనం 14చే భాగించాలి. దీనిని మనం 14చే భాగించినప్పుడు 14 ఒకట్ల 14, 14 రెండ్ల 28. సో ఇప్పుడు మనకు భాగాఫలము గురించి చింతించాల్సిన అవసరం లేదు. మనకు కావలసినది శేషము. సో కావున 134, 14 9ల 126, 8. ఇక్కడ మీరు ఈ స్టెప్ను కూడా మనము తొలగించవచ్చు. ఎందుకనగా 14,000 అనేది ఖచ్చితంగా 14చే భాగించబడుతుంది కాబట్టి మనము 444ని 14చే భాగిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు 444ని 14చే భాగించగా మనకు వచ్చిన శేషం 8. దీని తరువాత మనకు వచ్చిన శేషం 10. ఎందుకు అనగా ఈ సంఖ్య కన్నా 2 ఎక్కువగా ఉన్నందున ఇది 10గా శేషం వచ్చింది. ఇక్కడ శేషం 12. సో దీనిని మనం ఎందుకు గుణించాలి అనంటే ఈ 3 సంఖ్యలు లబ్ధంలో ఉన్నాయి కాబట్టి ఈ 3 సంఖ్యలను మనము ఈ 3 శేషాలను కూడా లబ్ధం తీసుకోవాలి. ఈ 3 శేషాల లబ్ధం 960 వచ్చింది. ఇప్పుడు ఈ 960ని మనము మళ్ళీ 14చే భాగించాలి. 14చే మనం 960ని భాగించినప్పుడు వచ్చు శేషం మన చివరిగా వచ్చు శేషం అవుతుంది. సో ఇప్పుడు 120గా వచ్చింది. 14 8ల 114 ఏళ్ళ 112 చివరగా మనకు వచ్చిన శేషం 8. సో ఈ 8 అనేది మనకు 14,414 ఇంటూ 14,416 ఇంటూ 14,418ను 14 చేత భాగించినప్పుడు వచ్చు శేషంగా మనం గమనించవచ్చు. ఇదే విధంగా 8ని మనం 7చే
భాగించినప్పుడు వచ్చు శేషం 1. 8 ఇంటూ 8ని 7చే భాగించగా వచ్చు శేషం 8 ఇంటూ 8 ఇంటూ 8/7. ఇప్పుడు వరుసగా వీటి శేషాలు చూడండి. 8ని మనం 7చే భాగించినప్పుడు వచ్చే శేషం 1, మరల 8ని 7చే భాగించగా వచ్చిన శేషం 1. సో ఫైనల్గా మనకు 1 ఇంటూ 1 అనేది 1గా వస్తుంది. ఇక్కడ కూడా మనకు 8ని 7చే భాగించినప్పుడు శేషం 1, 8ని 7చే భాగించగా వచ్చే శేషం 1, మళ్ళీ 8ని 7చే భాగించగా వచ్చే శేషం 1గా వస్తుంది. ఇదే విధంగా మనము 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ సో ఆన్ రాసినా కూడా దీనిని 7చే భాగించగా వచ్చు శేషం 1గా మనం గమనించాలి. 8 టు ది పవర్ 2018ని కూడా 7చే భాగించినప్పుడు మనకు వచ్చు శేషం 1గా వస్తుంది. మరియు 8 టు ది పవర్ ఆఫ్ 16 పవర్ 32 పవర్ 64ని కూడా మనం 7చే భాగించినప్పుడు మనకు వచ్చు శేషం 1గా మనం గమనించాలి. ఇవే కాకుండా మనము 15ని 15 ఘాతంలో 16, దీని యొక్క ఘాతంలో 17 అండ్ సో ఆన్ అప్ టు 20గా రాసినప్పుడు ఈ యొక్క సంఖ్యను మనము 7చే భాగించగా వచ్చు శేషం అని అడిగినప్పుడు ఇది 15 ఇంటూ 15 ఇంటూ 15గా వచ్చును. దీనిని మనం 7చే భాగించినప్పుడు ప్రతి సందర్భంలో మనకు వచ్చు శేషం 1 కావున మొత్తంగా వచ్చు శేషం కూడా 1 అవుతుంది. సో మనము ఇప్పుడు చూసిన ఉదాహరణలన్నీ లవము హారము కన్నా 1 ఎక్కువగా ఉన్న సందర్భంలో, కొన్నిసార్లు లవము హారము కన్నా తక్కువగా కూడా ఉండవచ్చు. అది ఏ విధంగా అంటే 2 పవర్ 309ని మనము 7చే భాగించినప్పుడు వచ్చు శేషం ఎంత అని అడిగినప్పుడు 2 పవర్ 309ని మనం 7చే భాగించినప్పుడు వచ్చు శేషం నేను అడుగుతున్నాను. సో ఇప్పుడు మనము 2 యొక్క ఘాతాలలో 7కు దగ్గరగా వచ్చే సంఖ్యను మొదటగా కనుక్కోవాలి. సో 2 పవర్ 1 అనేది 2, 2 పవర్ 2 అనేది 4, 2 పవర్ 3 అనేది 8. సో 8 అనేది 7కు దగ్గరగా గల సంఖ్య. సో మనము ఇచ్చిన సంఖ్యను 2 పవర్ 3లో ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నించాలి. సో 2 పవర్ 3 ఇంటూ 309ని మనము 3 ఇంటూ 103గా రాసుకోవచ్చు. 3 ఇంటూ 103 ఈజ్ ఈక్వల్స్ టు 309 కావడం వల్ల మనము 309ని 3 ఇంటూ 103గా రాస్తున్నాము. ఇప్పుడు దీనిని 2 పవర్ 3 అనగా 8 పవర్ 103/7. ఇప్పుడు మన లవం అనేది హారము కన్నా 1 ఎక్కువగా ఉన్నందువల్ల మనకు వచ్చు శేషం 1గా మనం పరిగణించవచ్చు. అదేవిధంగా 2 పవర్ 310ని 7చే భాగించినప్పుడు వచ్చు శేషం ఎంత? సో 2 పవర్ 310 మనం చూసినట్టయితే 2 ఇంటూ 2 పవర్ 303గా రాసుకోవాలి. 309గా రాసుకున్న తర్వాత 2 దీనిని మనము 8లలో ఎక్స్ప్రెస్ చేయాలి. సో దీనిని 8 ఘాతములలో ఎక్స్ప్రెస్ చేసినట్టయితే 8 పవర్ 103 103గా మనం దీనిని రాసుకోవచ్చు. సో 2ని 7చే భాగించినప్పుడు మనకు వచ్చు శేషం 2 మరియు 8ని మనం 7చే భాగించగా వచ్చు శేషం 1. సో
మనకు చివరగా వచ్చే శేషం 2 ఇంటూ 1 2గా మనం గమనించవచ్చు. అదేవిధంగా మనము 7 పవర్ 311ను 8చే భాగించినప్పుడు వచ్చు శేషం ఏమిటనేది మనం ఇప్పుడు కనుక్కుందాం. సో దీనిని నేను 8 ఘాతాలలో ఎక్స్ప్రెస్ చేయడానికి 2 రెండ్లు అడ్డంగా ఉన్నాయి. సో ఈ 2 రెండ్లను మీరు మొదటగా రాసుకొని దాని తర్వాత దీనిని 2 పవర్ 309గా మనం రాసుకోవచ్చు. సో దీనిని 7చే భాగించినప్పుడు మనము శేషాలను విడిగా కనుగొందాము. దీనిని మనం 4 ఇంటూ 8 పవర్ 103గా రాయొచ్చు. సో 4ని మనం 7చే భాగించినప్పుడు మనకు వచ్చు శేషం 4. 8 పవర్ ఏదైనా ఒక సంఖ్యను మనం 7చే భాగించినప్పుడు మనకు వచ్చు శేషం 1. కావున 4 ఇంటూ 1 4గా మనము శేషాన్ని గుర్తించవచ్చు. అదేవిధంగా 2 పవర్ ఏదైనా ఒక సంఖ్యను మనం యాదృచ్ఛికంగా తీసుకుందాము. 1117ని మనము 15చే భాగించగా వచ్చు శేషాన్ని ఇప్పుడు మనం కనుగొందాము. మొదటగా మనము మన లవముని ఒకటి ఎక్కువ లేదా తక్కువగా హారానికి ఉండేలా చూసుకోవాలి. సో 15కు దగ్గరలో ఉన్న 2 యొక్క ఘాతాన్ని మనము మొదటగా గుర్తించాలి. 2 యొక్క ఘాతాలను మనం రాసినట్లయితే 2 పవర్ 1 2 గాను, 2 పవర్ 2 4 గాను, 2 పవర్ 3 8 గాను, 2 పవర్ 4 16 గాను మనం గమనించవచ్చు. 16 అనే సంఖ్య 15కు దగ్గరగా ఉండడం చేత మనము ఇచ్చిన ఘాతాన్ని 16లోకి మార్చుకునే ప్రయత్నం మొదటగా చేద్దాము. 16 అనగా 2 పవర్ 4. ఇచ్చిన ఘాతము 1117. 1117ని మొదటగా మీరు 4చే భాగించినట్లయితే 4 రెండ్ల 8 3 శేషంగా వచ్చును. ఇక్కడ 1 మనం దించుకుంటే 4 ఇంటూ 7 28 37 4 9ల 36 1 శేషంగా వచ్చును. అనగా దీనిని మనం 2 ఘాతము 1 ప్లస్ 27 ఈ విధంగా చూసుకున్నట్టయితే మీరు 31 వచ్చును. సో ఇక్కడ 8 3 మనము 1ని దించుకున్నాము. ఓకే, 2 4 ఏళ్ళ 28. సో చివరగా మనము 9ని పెట్టుకోవాలి. సో 279 ఇంటూ 4గా రాయవచ్చు బై 15. దీనిని మనము 2 పవర్ 1 అనగా 2, 2 పవర్ 4 అనగా 16 యొక్క ఘాతము 279గా మనం రాయవచ్చు. దీనిని మనము 15చే భాగించినప్పుడు వచ్చు శేషాన్ని మనం ఇప్పుడు గమనించినట్లయితే మొదటగా 2ని మనం 15చే భాగించినప్పుడు వచ్చు శేషం 2. 16ని మనం 15చే భాగించినప్పుడు ప్రతి సందర్భంలో మనకు వచ్చు శేషం 1. కావున 2 ఇంటూ 1 చివరగా మనకు శేషం 1గా వచ్చును. అదేవిధంగా 103 టు ది పవర్ ఆఫ్ 103 ప్లస్ 103ని 102చే భాగించగా వచ్చు శేషం. ఇప్పుడు మనం ఈ ప్రశ్నను చూసినట్టయితే 103 టు ది పవర్ ఆఫ్ 103 ప్లస్ 103ను 102చే భాగించినప్పుడు మొదటగా మనకు 103 అనేది 102 కంటే 1 ఎక్కువ అయినందువల్ల 103 కంటే ప్రతి సందర్భంలోనూ 102 1ని శేషంగా ఇస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చిన శేషం 1. ఈ సందర్భంలోనూ మనకు వచ్చిన శేషం 1.
సో 1 + 1 మనం శేషంని 2గా గుర్తించవచ్చు. అదే సందర్భంలో కేవలం లవము అనేది 1 హారం కంటే ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు మనం చూసే ప్రశ్నలో లవము అనేది హారము కంటే తక్కువగా ఉన్న సందర్భాలు మనము చూడబోతున్నాము. 8 మనము 9చే భాగించబడినప్పుడు శేషము 8గా వచ్చును. 8ని 8చే గుణించి 9చే భాగించినప్పుడు 8 × 8ని మనము 63గా అబ్జర్వ్ చేయొచ్చు. 64గా మనం గమనించవచ్చు. 64ని 9చే మనం భాగించినప్పుడు 63. సో మిగిలిన సంఖ్య 1. సో నేను ఈ స్థలంలో రాసేటివన్నీ శేషాలుగా రాస్తున్నాను. సో 64ని మనం 9చే భాగించినప్పుడు వచ్చు శేషం 1. సో ఇదే విధంగా నేను 8 × 8 × 8ని 9చే భాగించినప్పుడు మరల తిరిగి వచ్చు శేషం మనకు ఈ సందర్భాలను మనం గమనించి శేషంగా రాసినట్టయితే 8 × 8ని 9చే భాగించినప్పుడు మనకు వచ్చిన శేషం 1 మరియు 8ని 9చే భాగించినప్పుడు మనకు వచ్చిన శేషం 8. సో చివరగా 8 × 1 శేషం 8 అగును. సో దీనినే మనము సులభమైన పద్ధతిలో ఇంకో విధముగా చూసిదము. ఎలా అనగా 8ని 9చే భాగించినప్పుడు మనకు వచ్చు శేషం 1. 8, 9 దీనిని మనము భాగించినచో శేషాన్ని రుణశేషంగా మనము ఇక్కడ గమనిస్తాము. సో శేషాలలో మనకు నిజానికి రుణశేషము అనేది ఉండదు. కానీ మనము మన ప్రశ్నను సులభతరం చేయడానికి ఒక లాజికల్గా ఈ -1 అనేది మనము వాడుతున్నాము. సో ఈ రుణశేషము -1 వచ్చినప్పుడు దీని అర్థము మన విభాజకము -1 అనగా 8 అని దాని అర్థము. అదేవిధంగా 8 × 8ని 9చే భాగించినప్పుడు మనము శేషము -1 మరియు ఈ 8ని కూడా మనము 9చే భాగించినప్పుడు -1 శేషంగా వచ్చును. సో ఇక్కడ మనం శేషాన్ని నెంబర్స్ లబ్ధంలో ఉండుట చేత శేషాన్ని కూడా మనము శేషాల లబ్ధము కనుగొందాము. -1 × -1 మనకు +1 వస్తుంది. +1 వచ్చినప్పుడు మనము విభాజకానికి 1 యాడ్ చేయాల్సిన అవసరం లేదు. +1 అనగా శేషము +1 మాత్రమే ఉండును. అదేవిధంగా 8 × 8ని 9చే భాగించినప్పుడు ఇక్కడ శేషం -1, ఇక్కడ కూడా శేషం -1, -1 మొత్తంగా మనకు వచ్చే శేషము -1. సో ఎప్పుడు కానీ శేషము రుణాత్మకము అయినప్పుడు దానిని మనము విభాజకము మైనస్ శేషము చేయాలి. సో విభాజకము 9 మరియు శేషము 1 కావున మనకు మొత్తంగా వచ్చు శేషము 8 అని మనము గమనించాలి. అదేవిధంగా 8ని 2018 సార్లు తీసుకొనినా దీనిని 9చే భాగించినప్పుడు మనకు వచ్చు శేషము ప్రతి సందర్భంలోనూ మనకు వచ్చు శేషము -1. దీని యొక్క ఘాతము సరి సంఖ్యన బేసి సంఖ్యన మనము చూసుకోవాలి. దీని యొక్క శేషము మనకు దీని యొక్క ఘాతము సరి సంఖ్య అవుట చేత -1 ఘాతము సరి అవుట చేత ఇది ధనాత్మకము అవుతుంది. శేషము ధనాత్మకమైన మనము విభాజకానికి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కావున మనకు చివరగా వచ్చే శేషము 1. అదేవిధంగా 8/99999ని మనము 9చే భాగించినప్పుడు వచ్చు శేషము చూసినట్టయితే సో ప్రతి సందర్భంలోనూ మనకు వచ్చు శేషము -1. దీని పవర్ మనకు బేసి సంఖ్య కావడం చేత -1గా మనకు వస్తుంది.
-1 అనగా మనము విభాజకము -1 చేయాలి. ఈ సందర్భంలో 9 - 1 అనగా 8. సో చివరగా వచ్చు శేషము 8. సో ఇదే లెవెల్లో మనము కొన్ని వివిధ రకాలైన సమ్స్ని చూద్దాము. అది ఏ విధంగా అంటే, ఇంతకు ముందుగా చూసిన విధంగా 2 యొక్క ఘాతము 303గా మనం తీసుకున్నట్టయితే దీనిని 9చే భాగించినప్పుడు వచ్చు శేషం, ఇక్కడ మనము గమనించినట్టయితే మన లవము 2 ఘాతము 303 మరియు మన హారము 9గా మనం గమనించవచ్చు. 2 పవర్ 303ను మొదటగా మనము 9కి దగ్గరగా ఉండేలా 2 ఘాతాన్ని కనుగొనాలి. 2 యొక్క ఘాతాలలో 2 పవర్ 1 అనగా 2, 2 పవర్ 2 అనగా 4, 2 పవర్ 3 అనగా 8, 2 పవర్ 4 అనగా 16. దీనిలో 8 అనేది 2కు 9కి దగ్గరగా ఉండడం చేత దీనిని 2 ఘాతము 3 ఘాతము 101గా మనము తీసుకోవచ్చు. బై 9తోని మనము చేసినప్పుడు 2 పవర్ 3 టు ది పవర్ ఆఫ్ 101ని 9చే మనము చేసినప్పుడు ప్రతి సందర్భంలోనూ మనకు శేషము రుణాత్మకము అవుతుంది. సో అది -1గా వస్తుంది. -1 టు ది పవర్ ఆఫ్ వచ్చిన సంఖ్య బేసి సంఖ్య కావున మనకు చివరగా వచ్చు శేషము -1. ఎప్పుడు కానీ మనకు శేషము రుణాత్మకమైనచో ఆ సంఖ్యను మనము దాని యొక్క విభాజకము నుండి తీసివేయాలి. విభాజకము 9 కావున మనకు వచ్చే శేషము 8. అదేవిధంగా 2 పవర్ 305ను మనము 9చే భాగించినప్పుడు దీనిని మనకు 8 యొక్క ఘాతాలలో ఎక్స్ప్రెస్ చేయడానికి 2 రెండ్లు అడ్డంకుగా ఉన్నాయి. ఈ 2 రెండ్లను మొదటగా రాసుకొని దీనిని 2 ఘాతము 303గా మనం రాసుకోవాలి. బై 9. 2 పవర్ 2 అనగా 4 ఇంటూ 2 పవర్ 303ను మనము 8 పవర్ 101గా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకు శేషము 4. రెండో సందర్భంలో మనకు శేషము -1గా మనం గమనించవచ్చు. 4 ఇంటూ -1 చివరగా మనకు వచ్చు శేషము -4. శేషము మైనస్ వచ్చినప్పుడు మనము గుర్తుంచుకోవాల్సిన విషయము విభాజకము -4 చేయాలి. 9 - 4 చేయగా మనకు వచ్చు శేషము 5. సో ఈ విధంగా మనము శేషము 2 కన్నా లవము కన్నా హారము 1 తక్కువగా ఉన్నను, లవము కన్నా హారము 1 ఎక్కువగా ఉన్నచో ఈ విధంగా మనము దానిని మార్చుకొని చేయాలి. సో ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు శేషం పైన మనము చూద్దాము. ఇదే మనము 3 పవర్ 1114ను మనము 15చే 326చే మనము భాగించినప్పుడు వచ్చు శేషం మొదటగా 3 యొక్క ఘాతాలలో మనము 26కు దగ్గరగా ఉన్న సంఖ్యను కనుక్కోవాలి. 27గా మనం గమనించవచ్చు. సో ఇచ్చిన ఘాతానాన్ని ముందు 3 యొక్క గుణిజంగా మీరు రాసుకోవడానికి ప్రయత్నించండి. సో మనము చేయవలసినది ఇచ్చిన ఘాతాన్ని 3 యొక్క గుణిజంగా రాసుకోవడానికి 3 ముళ్ళ 9, 2 మిగులుతుంది 21, 3 ఏళ్ళ 21, 4ని మనం కిందికి దించుకున్నట్టయితే 1 మిగులుతుంది. దీనిని మనం 3 పవర్ 1 ఇంటూ 3 పవర్ 3
పవర్ 371గా మనం పరిగణించవచ్చు. ఈ విధంగా రాసినట్టయితే దీనిని తిరిగి మరలా 3 ఇంటూ 27 పవర్ 371గా మనం రాసుకోవచ్చు. దీనిని మనం 26చే భాగించినప్పుడు మొదటి సందర్భంలో శేషం 3గాను, రెండవ సందర్భంలో శేషం 1గాను వచ్చును. 1 ఎందువలన అనగా ఈ 27ను మనం ఎక్స్పాండ్ చేసి రాసినప్పుడు ప్రతి సందర్భంలోనూ 26 మనకు శేషంగా 1 శేషంగా వస్తుంది. సో ఇక్కడ శేషం 3గాను, రెండవ సందర్భంలోనూ శేషం 1గాను వస్తుంది. ఈ రెండు సంఖ్యలు లబ్ధంలో ఉన్నందువలన శేషము 3 ఇంటూ 1 చివరిగా మనకు 3గా వచ్చును. సో ఈ విధంగా మనము శేషాలను ఘాతాంకాలుగా ఇచ్చినప్పుడు మనము కనుక్కోవాలి. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ మనము చూద్దాం. 101 పవర్ 101 ప్లస్ 101ని మనం 2చే 102చే సో 101 పవర్ 101 ప్లస్ 101ను మనం 102చే భాగించినాం అనుకోండి. మొదటి సందర్భాల్లో మనకు వచ్చే శేషము -1గాను, రెండవ సందర్భంలోనూ మనకు వచ్చే శేషం -1గాను మనం గమనించవచ్చు. మొత్తంగా మనకు వచ్చే శేషం -2. సో ఎప్పుడు కానీ శేషము రుణాత్మకము అయినప్పుడు మనము 102 -2 అనగా చివరగా వచ్చే శేషం 100గా మనం గుర్తించాలి. సో ఇలా వివిధ రకాలుగా మనకు లవము హారము కన్నా 1 పెద్దగాను లేదా లవము హారము కన్నా 1 తక్కువగాను అడిగే అవకాశము చాలా ఉంది. సో ఈ శేషాలలో సో ఇచ్చిన సంఖ్యలను వివిధ రకాలుగా వాడు అడిగే అవకాశం ఉంటుంది. కొన్ని ఉదాహరణలు ఇదే విధంగా చూద్దాము. ఒక సంఖ్యను 5చే భాగించినప్పుడు వచ్చు శేషం 4. ఆ సంఖ్య 2చే గుణించి 5చే భాగించినప్పుడు వచ్చు శేషం ఎంత? సో ఒక సంఖ్యను 2చే ఒక సంఖ్య nను 5చే భాగించినప్పుడు మనకు వచ్చు శేషం 4గా ఇవ్వడం జరిగింది. దీని అర్థం nను మనం 5చే భాగించినప్పుడు 4 శేషంగా వస్తుంది. మరలా అడిగిన ప్రశ్నను మనము గమనిస్తే ఆ సంఖ్యను 2చే గుణించి 5చే భాగించినప్పుడు వచ్చు శేషం అడుగుతున్నాడు. సో ఈ సంఖ్యను మీరు 2చే గుణించండి. ఇప్పుడు మరలా దీనిని 5చే భాగించండి. మనకు తెలిసిన దాని ప్రకారం 5ను 5చే nను భాగించగా వచ్చు శేషం 4. ఇది ఇవ్వబడిన దత్తాంశము. 2ను 4చే మల్టిప్లై చేయండి. 8/5 అనగా చివరగా వచ్చు శేషము 3. ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, మొదటి సందర్భంలో వచ్చిన శేషము 4. ఒక సంఖ్యను మనం 2చే గుణించినప్పుడు మీరు దానిని డైరెక్ట్గా శేషాన్ని కూడా 2చే గుణించండి. శేషాన్ని 2చే గుణించినప్పుడు మనకు వచ్చు శేషం 8. 8 అనేది 5 కంటే ఎక్కువ ఉన్నందువలన మరల దానిని 5చే భాగించినప్పుడు మనకు వచ్చు శేషము 3. అదేవిధంగా ఇదే ప్రశ్నను కాస్త మార్చి 3చే గుణించి 5చే భాగించినప్పుడు వచ్చు శేషము అని అడిగిన వేళ ఆ సంఖ్య యొక్క శేషము 4 కావున ఆ సంఖ్యను మనం 3చే గుణించి మరల దీనిని 5చే భాగించాలి. సో 12ను 5చే మనం భాగించినప్పుడు దీనిలో వచ్చు శేషము 2. ఇదే విధంగా ఇదే సంఖ్యను
మనము వివిధ విధాలుగా అడగవచ్చు. అది ఏ రకంగా అనగా, ఒక సంఖ్యను ఒక సంఖ్య ఎన్ను 5చే గుణించగా వచ్చు శేషము 3. ఆ సంఖ్య యొక్క వర్గాన్ని 5చే గుణించగా వచ్చు శేషం ఎంత? మనము ఒక సంఖ్యను ఇచ్చి ఆ సంఖ్యను 5చే భాగించగా వచ్చు శేషం 3 మరియు ఆ సంఖ్య యొక్క వర్గాన్ని, ఆ సంఖ్య యొక్క వర్గము అనగా n ఇంటూ nను 5చే భాగించినప్పుడు మనకు వచ్చు శేషాన్ని గనక చూసినట్టయితే మనకు ప్రతి సందర్భంలో వచ్చు శేషము 3, మరలా 3 ఇంటూ 3 మనకు 9గా వస్తుంది. ఈ 9ను మనం 5చే చేసినప్పుడు మనకు వచ్చు శేషము 4. ఇదే సంఖ్యను మనము దీని ఘనముని 5చే భాగించినప్పుడు వచ్చు శేషము, ఒక సంఖ్యను భాగించినప్పుడు 5చే 3 శేషంగా వచ్చును. ఆ సంఖ్య యొక్క ఘనమును 5చే భాగించినప్పుడు వచ్చు శేషము, ఆ సంఖ్య యొక్క ఘనమును 5చే భాగించగా వచ్చు శేషము 3. సో 3 ఇంటూ 3 మనకు 27గా వచ్చును. 27 5 కన్నా ఎక్కువ అయిన కారణందున 27ను మనము 5చే భాగించగా మనకు చివరగా వచ్చు శేషము 2. ఈ విధంగా మనకు 2 శేషంగా వస్తుంది. ఇదే ఇప్పుడు చూసినట్టయితే ఇదే రకంగా ఒక సంఖ్యను 343చే భాగించగా వచ్చు శేషం 70 మరియు అదే సంఖ్యను 49చే భాగించగా వచ్చు శేషం ఎంత? మీరు ఒకవేళ ప్రశ్నను గమనించినట్టయితే ఒక సంఖ్యను 343చే భాగించగా వచ్చు శేషము 70 మరియు అదే సంఖ్యను 49చే భాగించగా వచ్చు శేషం ఎంత అని అడుగుతున్నాడు. సో ఒక సంఖ్యను మనము 343చే భాగించినప్పుడు వచ్చు శేషము 70. ఒక సంఖ్యను మనము ఏ విధంగా రాసుకున్నామో మనము ఈ అంశము మొదట్లో చూడడం జరిగింది. దానిని ఒక సంఖ్యని మరియు విభాజ్యాన్ని మనము విభాజకము ఇంటూ భాగాఫలం ప్లస్ శేషంగా రాయడం జరిగింది. సో ఇక్కడ మనకు విభాజకము 343 మరియు శేషము 70. మనకు భాగాఫలం తెలియనందున మనము భాగాఫలాన్ని k అని అనుకుందాం. సో ఇచ్చిన సంఖ్య 343 ఇంటూ k ప్లస్ 70 రూపంలో ఉండును. ఎందువలన అనగా 343 అనేది విభాజకము మరియు 70 అనేది శేషము. అదేవిధంగా ఇదే సంఖ్యను మనము 43చే భాగించినప్పుడు 49చే భాగించినప్పుడు 49చే మనం భాగించినట్లయితే 343ను 49చే మనం భాగించగా 343 అనేది 49 యొక్క గుణిజము. కావున మొదటి సందర్భంలో మనకు వచ్చు శేషము 0. సో మనకు వచ్చే శేషం ఏదైతే ఉందో అదే మనకు రెండవ సందర్భం నుండి మనకు శేషం వచ్చును. 70ను మనం 49చే డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చే శేషం 21. చివరగా 0 ప్లస్ 21 21గా శేషం వచ్చును. సో ఈ పద్ధతిలో ఈ మోడల్ కనుక మనకు చూసినట్టయితే 343 మొదటగా ఇచ్చిన విభాజకము, రెండవగా ఇచ్చిన విభాజకము 49. ఎల్లప్పుడూ రెండవ విభాజకము అనేది మొదటి విభాజకము యొక్క కారణాంకము అవుతుంది. ఏ విధంగా అనగా ఒకవేళ నేను మొదటి విభాజకముని
256గా ఇచ్చినట్లయితే నేను రెండవ విభాజకాన్ని 64గా ఇచ్చి ఉండేవాన్ని. ఎందుకు అంటే 256 యొక్క కారణాంకము 64 కనుక 256 ఇచ్చినప్పుడు నేను 64 కానీ 16 కానీ 128 కానీ విభాజకంగా ఇచ్చి ఉండేవాన్ని. సో ఈ సందర్భంలో మీరు సులభంగా చేయదలుచుకుంటే మొదటి సందర్భంలో వచ్చిన శేషాన్ని రెండవ సందర్భంలోని విభాజకముతోని భాగించండి. రెండవ సందర్భంలోని విభాజకము 49 కావున మీకు వచ్చు శేషము 21. ఓకేనా? సో ఇప్పుడు మనము ఒకసారి చిన్నగా రివైజ్ చేద్దాము. మనము మొదటగా చేసినది ఒక సంఖ్యను దానికంటే ఒకటి తక్కువగా ఉన్నప్పుడు డివైడ్ చేసినప్పుడు వచ్చు శేషము. ఇక్కడ మన లవము అనేది హారము కంటే ఒకటి తక్కువగా ఉంది. సో లవము అనేది హారము కంటే ఒకటి ఎక్కువగా ఉంది. సో లవము అనేది హారము కన్నా ఒకటి తక్కువగా ఉన్నందున మీరు ఇక్కడ వచ్చే శేషము మనము 1గా చూసాము. అదే హారము కన్నా మన లవము 1 ఎక్కువగా ఉంది. సో ఈ సందర్భంలో ప్రతి సందర్భంలోనూ పవర్ n ఉన్నా కూడా శేషం 1గానే వస్తుంది. అదే లవము హారము కన్నా తక్కువ ఉన్నప్పుడు మనము శేషాన్ని -1 అనుకున్నాము. ఇక్కడ మనం పవర్ n తీసుకున్నట్టయితే n అనేది సరి సంఖ్య అయినచో శేషము 1గాను మరియు బేసి సంఖ్య అయినచో శేషము 7గాను తీసుకున్నాము. సో ఈ రెండు సందర్భాలలో మనము లవము హారము కన్నా 1 ఎక్కువ, లవము హారము కన్నా 1 తక్కువ, ఈ సందర్భాలలో మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. దాని తర్వాత ఇదే దానిని పదప్రయోగం యూస్ చేసి ఈ కింది విధంగా అడగవచ్చు. ఒక సంఖ్యను 5చే భాగించినప్పుడు శేషం 4, అదే సంఖ్యను 2చే గుణించి లేదా 3చే గుణించి లేదా దాని యొక్క వర్గముచే గుణించినప్పుడు వచ్చే సంఖ్యను మనము అడగవచ్చు. సో ఈ క్రింది విధానాలుగా మనం వీటిని రాయవచ్చు. ఇప్పుడు మనము సరి సంఖ్యలు మరియు బేసి సంఖ్యలు వాటి యొక్క వివిధ ధర్మాలను చూద్దాం. సరి సంఖ్యలు మనము 2 సరి సంఖ్యలను తీసుకుందాం మరియు ఒక సరి సంఖ్య, ఒక బేసి సంఖ్య, ఒక బేసి సంఖ్య మరియు సరి సంఖ్య, ఒక బేసి సంఖ్య, 2 బేసి సంఖ్యలను తీసుకున్నట్టయితే దీని యొక్క మొత్తము మరియు లబ్ధాలని చూద్దాం. 2 సరి సంఖ్యల మొత్తము సరి సంఖ్య అగును. 2 బేసి సంఖ్యల ఒక సరి సంఖ్య మరియు బేసి సంఖ్యల మొత్తం బేసి అవును. ఒక బేసి సంఖ్య మరియు సరి సంఖ్యల మొత్తం బేసి సంఖ్య అవును. మరియు 2 బేసి సంఖ్యల మొత్తం సరి సంఖ్య అవును. దీనిని మనము ఇంగ్లీష్లో ఈవెన్ నెంబర్ మరియు ఆడ్ నెంబర్గా చెప్తాము. బేసి ఒకవేళ మనము లబ్ధముని చూసినట్టయితే 2 సరి సంఖ్యల యొక్క లబ్ధము ఎల్లప్పుడూ సరి సంఖ్యను మరియు ఒక సరి సంఖ్య మరియు బేసి సంఖ్యల లబ్ధము సరి సంఖ్యను, ఒక బేసి సంఖ్య మరియు సరి సంఖ్యను చూసినట్టయితే దాని యొక్క లబ్ధము సరి సంఖ్య, 2 బేసి సంఖ్యల యొక్క లబ్ధము బేసి సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. ఇది మీకు సులభంగా గుర్తుండడానికి ఎల్లప్పుడూ మనం చూడవలసినది ఒక సరి సంఖ్యను మీరు 0గా తీసుకోండి మరియు బేసి సంఖ్యను
ఒక్కటిగా తీసుకోండి. సరి సంఖ్యను 0గా మరియు 1ని బేసి సంఖ్యగా తీసుకున్నట్టయితే మీరు సరి సంఖ్య స్థానంలో 0ని ప్రతిక్షేపించండి. బేసి సంఖ్య స్థానంలో 1ని ప్రతిక్షేపించండి. 0 + 0 మనకు 0గా వచ్చును. 0 + 1 1, 1 + 0 1, 1 + 1 2, 2ని మనం సరి సంఖ్యగా గమనించవచ్చు. అదేవిధంగా 0 + 0 × 0 0, లబ్ధములో 1 సరి సంఖ్య అయినా ఒక్క 0 మనకు లబ్ధంలో ఉన్న ఆ మొత్తం లబ్ధము 0గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని సంఖ్యల లబ్ధము బేసి సంఖ్య అయినా వాటి సంఖ్యలలో ఉన్న అన్ని సంఖ్యలు మనము బేసి సంఖ్యగా గమనించవచ్చు. ఈ ప్రాపర్టీస్, దీని యొక్క ధర్మాలు మనం యూజ్ చేసి ఏ విధంగా ప్రశ్నలు అడగగలరో ఇప్పుడు మనం చూద్దాం. m అనేది ఒక సరి సంఖ్య మరియు n అనేది ఒక బేసి సంఖ్య అయిన m³ + n² + mn ఇంటూ m² + n² మైనస్ n³ + m² ప్లస్ mn ఇంటూ m+n అనేది సరి సంఖ్యనా లేక బేసి సంఖ్యనా అని అడిగినప్పుడు మనకు ఇచ్చిన బహుపది ఏదైతే ఉందో దీనిలో సరి సంఖ్యను 0గా ప్రతిక్షేపించండి, బేసి సంఖ్యను 1గా ప్రతిక్షేపించండి. ఇక్కడ 0 మనం ప్రతిక్షేపించిన ఎడల ఇది 0గాను, ఇది 1గాను, ఇది 0గాను. ఎందుకు అనచే 0 ఇంటూ ఏదైనా మనకు 0గా వస్తుంది. ఇది 1, ఇది 0గాను, ఇది 0గాను వచ్చును. చివరగా 1 - 1 మనకు 0గా వచ్చును. అదేవిధంగా మీరు మరల దీనిని గమనించినట్లయితే మనము సరి సంఖ్య స్థానంలో 0ను మరియు బేసి సంఖ్య స్థానంలో 1ను ప్రతిక్షేపించాము. జనరల్గా విద్యార్థులు సరి సంఖ్య స్థానంలో 2ను మరియు బేసి సంఖ్య స్థానంలో 1ని ప్రతిక్షేపిస్తారు. అలా చేసిన ఎడల మనకు ఈ ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది. సో అందువలన సరి సంఖ్య స్థానంలో మీరు 0ను ప్రతిక్షేపించండి. x1 ఇంటూ x2 ఇంటూ x3 10 సంఖ్యల లబ్ధము బేసి సంఖ్య అయిన ఈ లబ్ధములో ఉపయోగించిన సరి సంఖ్యలు ఎన్ని? ఇప్పుడు మీరు చూసినట్టయితే x1, x2, x3 మరియు x10 వీటి లబ్ధము మనకు బేసి సంఖ్య వచ్చినది. సో నేను అడిగిన ప్రశ్న లబ్ధంలో ఉపయోగించిన సరి సంఖ్యలు ఎన్ని అనగా, ఇప్పుడు మనకు మీరు జనరల్గా ఆన్సర్ 5 కానీ 2 కానీ అని చెప్తూ ఉంటారు. కానీ ఇందులో మనము ఒక అంశాన్ని గమనించాలి. కొన్ని సంఖ్యల లబ్ధము బేసి సంఖ్య అయినప్పుడు ఉపయోగించిన అన్ని సంఖ్యలు కూడా బేసి సంఖ్య కావాలి. ఓకే, ఒక్క సరి సంఖ్య కూడా మనము లబ్ధములో ఉపయోగించిన ఎడల మొత్తము లబ్ధము సరి సంఖ్య కావడం జరుగుతుంది. కావున మనము దీనిలో యూజ్ చేసిన సరి సంఖ్యలు కేవలం 0, అనగా మనము దీనిలో సరి సంఖ్యలు ఉపయోగించలేదు. ఇదే క్వశ్చన్ని మనము x1 ఇంటూ x2 ఇంటూ x3 సో ఆన్ x10 ఈజ్ ఈక్వల్స్ టు ఒక బేసి సంఖ్య మరియు ఈ 10 విభిన్న
x1 x2 x3లు విభిన్న ప్రధాన సంఖ్యలు. సో దీనిలో ఉపయోగించని ప్రధాన సంఖ్య ఇవన్నీ బేసి సంఖ్యలు కావడంచే మనము ఇందులో సరి ప్రధాన సంఖ్య అయిన 2ను ఉపయోగించే అవకాశము లేదు. సో దీని జవాబు 2. సో ఇది కేవలం మనకు ధర్మాలను క్షుణ్ణంగా చదవడం వల్ల మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో మొదటగా చెప్పిన పార్ట్ 1 మరియు పార్ట్ 2లను మీరు కంపల్సరీ అనుసరించండి. వాటి ధర్మాలను ప్రత్యేకించి క్షుణ్ణంగా చదవండి. సో ప్రతి ధర్మము ఒక్కొక్క క్వశ్చన్లో యూజ్ అవ్వడం జరుగుతుంది. సో నార్మల్గా విద్యార్థులకు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు చేయడం చాలా సులభంగా ఉంటుంది. కానీ ఆ ప్రశ్నలు ధర్మాలను బేస్ చేసుకొని ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ కొంచెం కష్టతరంగా ఉండడం జరుగుతుంది. సో ప్రతి ధర్మాన్ని క్షుణ్ణంగా చదవండి. సో థ్యాంక్ యూ.